హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగున్నారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే బెండకాయ టమాటా కర్రీ వేస్తున్నాను. దానికోసం అయితే ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయ్యాక 2 స్పూన్ల నూనె వేసుకోండి. నూనె అయితే హీట్ అయింది కదా, ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకోండి. అలాగే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. వీటిని ఒక 2 నిమిషాలు ఫ్రై కానివ్వండి. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి కదా, దీంట్లో 2 పచ్చిమిర్చి వేసుకోండి కట్ చేసినవి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి ఇట్లా బాగా ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు అయితే వేగిపోయింది కదా, ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. అలాగే కట్ చేసిన బెండకాయ ముక్కల్ని వేసుకుందాము. బెండకాయ ముక్కలు అనేది మూత పెట్టకుండా ఫ్రై చేయండి. మూత పెడితే జిగురు వస్తుందండి. అలా కాకుండా వేగే వరకు మూత పెట్టకండి. సాల్ట్ ఇట్లా ఇప్పుడు వేయకండి. ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకుందాము. ఎందుకంటే ఇప్పుడే సాల్ట్ వేసినా వాటర్ అవుతుంది కదా, అందుకే వేయొద్దండి. బెండకాయలు అస్సలు బాగోదు. బెండకాయలను అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి. బెండకాయలు అయితే 50% మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు కట్ చేసిన టమాటాలు వేసుకున్నాము. ఇప్పుడు ఇలా మూత పెట్టుకోకండి. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత పెట్టుకున్నాము. చూడండి, వాటర్ అనేది అసలు ఎక్కడ రాదు మూత పెట్టకుండా ఫ్రై చేస్తే. మనం టమాటా వేసినా కానీ ఫ్రై లాగే ఉంటుందండి కర్రీ అయితే. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చపాతీకైనా రైస్కైనా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, టమాటా అయితే మగ్గిపోయింది కదా, ఇప్పుడు కొద్దిగా కారం వేసుకున్నామండి. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, లైట్గా కారం వేసుకుంటే కలర్ బాగుంటుంది. అలాగే టేస్ట్ ఇట్లా చాలా బాగుంటుందండి. కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయనండి బెండకాయ కర్రీలో. ఇప్పుడు అంతా బాగా కలుపుకోండి ఒకసారి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఊళ్ళల్లో అయితే ఇలాగే ఎక్కువ చేసుకుంటారండి. చూడండి, కలర్ అనేది చాలా బాగుంది కదా అండి. కలర్ బాగుంటుందండి. కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా కారం వేసుకుంటున్నైతే కలర్ఫుల్గా ఉంటుంది. ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. జిగురు అనేది అస్సలు రాదు. చూడండి, మూత పెట్టకుండా వేస్తే. ఓకే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.